హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక అందమైన ప్రేమ కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈ స్టోరీ విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈరోజు ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది ఒక ఫేమస్ బార్. అక్కడ చాలామంది మగవాళ్ళు తమ ఫ్రెండ్స్తోనూ, తెలిసిన వాళ్ళతోనూ వచ్చి పార్టీలు చేసుకుంటూ, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, నార్మల్‌గా ఎంతవరకు అవసరమో అంతవరకే తాగుతూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎవ్వరితోనూ సంబంధం లేకుండా ఒక పక్కగా కూర్చుని కంటిన్యూగా తాగుతూ ఉన్నాడు రుద్ర. అప్పటికే చాలా బాటిల్స్ ఖాళీ చేశాడేమో! అతని కళ్ళు మత్తుతో తూలుతూ ఉన్నాయి. అపర్ణ, నిన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను కదే! అలాంటిది నన్ను మోసం చెయ్యాలని నీకు ఎలా అనిపించిందే? నీకోసం ఎన్ని చేశానో! ఇష్టం లేకపోయినా బిజినెస్ చేయాలి అన్న నా కోరికని పక్కన పెట్టి మరీ నీకోసం ఉద్యోగంలో జాయిన్ అయ్యాను కదే! ఉద్యోగం ఉంటే సెక్యూరిటీ ఉంటుంది. అలా సెక్యూర్ లైఫ్ ఉంటే మా ఇంట్లో వచ్చి నువ్వు అడిగినా నేను కాదు అనరు అని ఎన్ని కబుర్లు చెప్పావే. కానీ నేను మీ ఇంటికి వచ్చి మన పెళ్లి గురించి మాట్లాడే లోపే వేరే వాడిని చూసుకుని పెళ్లి చేసేసుకుంటావా? అసలు వాడిలో ఉన్నది నాలో లేనిది ఏంటే? అంటూ తనలో తానే మాట్లాడుకుంటూ చాలా బాధపడుతూ ఉన్నాడు రుద్ర. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రమోద్ అలా తాగి తూలుతూ ఉన్న రుద్రను చూసి, అబ్బా! అది వీడిని వదిలేసి వెళ్ళిపోయినా వీడు మాత్రం దానిని వదిలేలా కనిపించడం లేదు. ఎప్పుడు మారతాడో ఏంటో అని మనసులో అనుకుని, రే బాబు బంగారం, తాగింది చాలు నాన్న, ఇంక బయలుదేరు నాన్న అంటూ పిలిచాడు అతను. ఎక్కడికిరా? నా అపర్ణ దగ్గరికా? తను ఎప్పుడో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. బాధగా అన్నాడు రుద్ర. అవునురా, అది నిన్ను వదిలేసి వెళ్ళి 2 నెలలవుతుంది. ప్రస్తుతం దాని మొగుడుతో అది హ్యాపీగానే ఉంది. నువ్వే చిన్న సైజు దేవదాసులా తయారయ్యావు. అయినా అది నీ జీవితంలో లేదు. ఇప్పుడు మరో అమ్మాయి నీ జీవితంలోకి రాబోతుంది. అది తెలిసి కూడా ఇలా తాగుతూ కూర్చున్నావేంట్రా? రేపు తెల్లవారుజామునే ప్రసన్నతో నీ పెళ్లి. ఆ విషయం గుర్తుందా నీకు? అసహనంగా అడిగాడు ప్రమోద్. ఏయ్! పెళ్లి లేదు, గిల్లి లేదు. పొమ్మను దాన్ని. నేను ఎవర్ని పెళ్లి చేసుకోను. ఈ జీవితం ఇంతేరా. సోలో లైఫే సో బెటర్ అని చెప్తూనే మత్తుగా కళ్ళు మూసేశాడు రుద్ర. హా! అలా సోలో లైఫే సో బెటర్ అని చెప్పుకోవడానికి, సినిమాలు తీసుకోవడానికి బాగుంటాయి తప్ప, నిజ జీవితంలో అవి వర్కౌట్ అవ్వవురా. ఒకవేళ వర్కౌట్ చేద్దాము అని నువ్వు ఫిక్స్ అయినా, నీ చుట్టూ ఉన్న మీ అమ్మ, నాన్న, చెల్లి, అక్క, తమ్ముడు అంటూ ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళలో ఎవ్వరూ ఒప్పుకోరు. అయినా ఇక్కడి వరకు వచ్చాక ఇంకా ఆలోచించడం ఎందుకు? పద, తాళి కట్టడానికి సమయమవుతుంది అని అతని చెయ్యి తన భుజం మీద వేసుకుని అక్కడి నుంచి అతన్ని బయటికి తీసుకువెళ్ళాడు ప్రమోద్. అప్పుడు సమయం రాత్రి 10:30. మరో 5 గంటల్లో, అంటే తెల్లవారుజామున 4:30 గంటలకి పెళ్లి ముహూర్తం. కళ్యాణ మండపంలో ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుని కునికిపాట్లు పడుతూ ఉన్నారు. ఆడవాళ్ళైతే మన అనుకున్న వాళ్ళు ఒకచోట చేరిపోయినప్పుడు వాళ్ళకి నిద్ర పట్టదు కదా! కాబట్టి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టైం పాస్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి కొంచెం దూరంలో కూర్చుని ఆలోచనలో పడిపోయింది ప్రసన్న. ఏంటిది? జాబ్‌లో సెటిల్ అయ్యి, ఫ్యామిలీని ఆదుకుంటూ, తమ్ముడికి చదువు పూర్తయ్యి, వాడికి ఒక దారి దొరికే వరకు పెళ్లి చేసుకోకూడదు. నా జీవితం గురించి ఆలోచించకూడదు అనుకున్నాను. కానీ సడెన్‌గా ఈ పెళ్ళేంటి? ఎంత నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తే మాత్రం వెంటనే నా పెళ్లి చేసేస్తారా? అంటే నా పెళ్లి చూస్తే ఆయన ఆరోగ్యం కుదుట పడిపోతుందా? ఆయన దగ్గరే ఉంటూ నేను జాగ్రత్తగా ఆయన్ని చూసుకునేదాన్ని. మంచి ట్రీట్మెంట్ ఇప్పించి ఆయన ఆరోగ్యంగా ఉండేలా చేసేదాన్ని. కానీ డాక్టర్లు కూడా చెయ్యని ట్రీట్మెంట్ ఈ పెళ్లితోనే జరిగిపోతుంది. ఆరోగ్యం సెట్ అయిపోతుంది. వెంటనే పెళ్లి చేసుకో అంటూ ముందు వెనక ఆలోచించకుండా ఈ సంబంధం తెచ్చి
వారం రోజుల్లోనే ముహూర్తం పెట్టించేసి నన్ను బలిపశువుని చేసేస్తున్నారు. కనీసం ఇష్టం లేదు అంటే ఎందుకు ఇష్టం లేదు అన్న మాట కూడా అడగడం లేదు. నాన్న నీ పెళ్లి చూడాలి అని అనుకుంటున్నారు. నీకోసం కాకపోయినా ఆయన కోసం ఈ పెళ్లి చేసుకో అంటూ లాక్ చేసేశారు. ఆయన కోసం చేసుకుంటాను. ఓకే. మరి నా కోసం నేనేం చేయాలి? పైగా పెళ్లి కొడుకు పెళ్లి చూపుల్లో 10 నిమిషాలు నా ముందు కూర్చోవడానికి ఓ తెగ ఇబ్బంది పడిపోయాడు. ఏదో ఇష్టం లేనట్లు మొహం పెట్టి కూర్చున్నాడు. ఇప్పుడు జీవితాంతం నా పక్కన నిలబడాలి అంటే అసలు నిలబడి ఉంటాడా? పెళ్లి అనుకున్న దగ్గర నుంచి 1, 2 సార్లు ఎదురెదురు పడినా ఒక్క మాట అడిగింది లేదు. కనీసం పలకరింపు కోసమైనా చిన్న చిరునవ్వు నవ్వింది లేదు. అలాంటి మూడీ మనిషితో నేను వేగగలనా? అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే సమయం గడిచిపోయింది. ముహూర్త సమయం రావడంతో ఆమెని తీసుకువెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టేశారు. అమ్మాయి మెడలో ఈ మంగళధారణ చెయ్యి బాబూ అంటూ పెళ్ళికొడుకు చేతికి తాళిని అందించారు పంతులు గారు. అప్పటికే అతి కష్టం మీద అక్కడికి వచ్చి కూర్చుని ఉన్న రుద్రకి ఆ తాళి తీసుకోవడం కూడా చాలా కష్టమైంది. బాగా ఫుల్‌గా తాగేయడంతో చాలా మత్తుగా ఉంది అతనికి. ఆ తాడు తీసుకొని దీన్ని మెడలో ఉరి వేసేస్తే సరిపోతుంది. నాకు ఇంకా ఏ టార్చర్ ఉండదు అనుకుని ఆ తాళి తీసుకొని ఎవరికి ఆ తాళి కట్టాలా అని 2 నిమిషాలు ఆలోచించి తన పక్కనే తల వంచుకొని కూర్చున్న ప్రసన్నని చూసి ఎంత బుద్ధిగా సైలెంట్‌గా కూర్చొని ఉంది అంటే ఇదే పెళ్ళికూతురు అయ్యుంటుంది. దీని మెడలో కట్టేద్దాం అనుకుని పొరపాటును కూడా వేరే వాళ్ళ మెడలో కట్టకుండా వంగి ఆ మెడలోనే ఆ తాళి కడుతూ ఉన్నాడు రుద్ర. అతను ఎవరి మెడలో తాళి కడుతున్నాడో, ఎలా కడుతున్నాడో, అసలు ఎందుకు కడుతున్నాడో, అసలు కడుతున్నాడో లేదో తెలియక కన్‌ఫ్యూషన్‌లో భయంగా అతని వైపు చూస్తూ ఉన్నాడు ప్రమోద్. ఘాటైన మందు వాసన ముక్కుకి తగలడంతో తల ఎత్తి చూసిన ప్రశ్నకి ఎర్రగా మండుతున్న కళ్ళతో కనిపించాడు రుద్ర. అతన్ని అలా చూసి ఆమెకి విపరీతమైన కోపం వచ్చేసింది. వీడు మూడిష్టే అనుకున్నాను. ఇంత హెవీ డ్రింకర్ కూడానా? తాళి కట్టడానికే ఈ లెవెల్‌లో తాగి వస్తే ఇంకా రోజు ఎంత తాగుతాడో, ఎంతగా నన్ను టార్చర్ చేస్తాడో అని మనసులో అనుకుంటూ కొంచెం భయపడింది ఆమె. ఏదోలా పెళ్లి తంతు జరిగింది. తంతులు కూడా ఎడమొహం పెడమొహాలు పెట్టుకుని పూర్తి చేశాము అంటే చేశాము అనిపించి చివరికి అసలైన ఘట్టమైన శోభనానికి చేరుకున్నారు ఇద్దరూను. ప్రసూకి ఆ గదిలో అడుగు పెట్టాలంటే చాలా భయంగా ఉంది. ఆ విషయం ఎవరితో అయినా చెప్తే ఏం జరుగుతుందో? తన కూతురికి ఏరికోరి తెచ్చినవాడు ఇలాంటివాడు అని తెలిస్తే వాళ్ళ నాన్న పరిస్థితి ఏమైపోతుందో అన్న భయం మనసులో ఉండడంతో ఆ విషయం ఎవరితోని పంచుకోలేక మౌనంగా ఉండిపోయింది ఆమె. గదిలోకి వచ్చిన ఆమె వైపు కొంచెం కోపంగా చూస్తూ, నా గదిలోకి ఎందుకొచ్చావు? ఇంట్లో వేరే గదులేమీ లేవా నువ్వు ఉండడానికి? అంటూ కోపంగా ప్రశ్నించాడు రుద్ర. ఆ మాటతో షాక్ అయింది ప్రసన్న. నేనేమైనా కల కంటున్నానా అన్న అనుమానం ఆమెకి రావడంతో ఒక్కసారి కింద నుంచి పై వరకు తనని తాను చూసుకుని తెల్ల చీర, తలలో మల్లెపువ్వులు, చేతిలో పాల గ్లాసు అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి కదా! మరి ఇవి చూసి కూడా వేరే గదులు లేవా అంటాడేంటి? వీడికి పెళ్లి అంటూ ఒకటి అయ్యింది అన్న సంగతి గుర్తుందా? లేక తాగిన మత్తులో ఆ విషయం కూడా మర్చిపోయాడా? అని మనసులో అనుకుని, ఏమో తెలియదు. ఈ గదిలోకి వెళ్ళమన్నారు. నేనొచ్చాను అంటూ చెప్పింది ప్రసన్న. వాళ్ళు వెళ్ళమంటే అలా వచ్చేయడమేనా? వచ్చే ముందు ఈ ఇంట్లో మరో మనిషి ఉంటాడు. వాడికి నేను వాడి గదిలో అడుగు పెడితే నచ్చుతుందో లేదో అని ఆలోచించే పని లేదా? అంటూ సీరియస్‌గా అడిగాడు రుద్ర. దేవుడా! అని మనసులో అనుకుని ఐ యామ్ సో సారీ. మీ పర్మిషన్ తీసుకోకుండా మీ గదిలోకి రావడం నా తప్పని మీరు అనుకుంటున్నారు. కానీ నిజానికి అది నా తప్పు కాదు. నన్ను ఈ గదిలోకి పంపించిన మీ వాళ్ళ తప్పు.
కాబట్టి నేను బయటికి వెళ్ళి వాళ్ళకి విషయం చెప్తాను. వాళ్ళు వచ్చి మీ పర్మిషన్ అడుగుతారు. అప్పుడు మీ అభిప్రాయం చెప్పండే అంటూ ఇన్నోసెంట్‌గా ఫేస్ పెట్టి అతనికి చెప్పి వెనక్కి తిరిగింది ప్రసన్న. ఆ మాటతో అమ్మో! ఇప్పుడు ఇది బయటికి వెళ్ళి లోపల ఎలా జరిగింది అని ఇది చెప్పింది అంటే, బయట ఉన్నవాళ్ళు లోపలికి వచ్చి మరి నాకు తలంటు పోసెత్తారు. పైగా రాత్రి తాగింది బాగా తలకెక్కేసి చాలా హెడేక్‌గా ఒకటి ఉంది. దానికి తోడు మరొక హెడేక్ అవసరమా? అంత రిస్క్ తీసుకోవడం కన్నా కళ్ళు మూసుకుని దీన్ని భరించడమే బెటర్ అని మనసులో అనుకుని, అవసరం లేదులే. ఎలాగో వచ్చావు కదా! మళ్ళీ నువ్వు వెళ్ళి వాళ్ళకి విషయం చెప్పి వాళ్ళు వచ్చి నా పర్మిషన్ తీసుకొని ఇదంతా అంత అవసరం లేదు కానీ గది ఎలాగో పెద్దదే కాబట్టి ఏదో ఒక మూల తగలడు అని చెప్పి తన బెడ్ దగ్గరికి వెళ్ళి దాని మీద ఉన్న మల్లెపూలన్నీ కింద పడేసి తన బెడ్ ఎక్కి పడుకున్నాడు రుద్ర. అది చూసి వీడెక్కడ మొగుడండి బాబు, వీడికి అసలు పెళ్ళంటే చిరాకా, లేదా వీడిని పెళ్లి చేసుకున్న నేనంటే చిరాకా, లేక బెడ్ మీద ఉన్న ఆ మల్లెపూలంటే చిరాకా, ఏది తెలిసి చావడం లేదు. ఎవరినైనా ఈజీగా అంచనా వేసే నాకు వీడిని అంచనా వేయడం ఎంత కష్టంగా ఉంది అంటే పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా వేగుతున్నారో ఏంటో ఈ మెంటల్ ఫెలోతో అని మనసులో అనుకుని తన చేతిలో ఉన్న పాలు శుభ్రంగా తనే తాగేసి అతని పక్కనే ఉన్న మరో తలగడి తీసుకుని అది కింద వేసుకుని పడుకుంది ప్రసన్న. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలో అనీజీగా కదులుతూ ఉన్నాడు రుద్ర. అతన్ని ఎంతగా ప్రయత్నించినా కూడా పక్కకి తిరగలేకపోతున్నాడు. ఏదో బరువు శరీరం మీద ఉన్నట్లు అనిపించడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు. అతని మీద ఎవరివో కాళ్ళు ఉన్నాయి. ఒరే ఇడియట్, కాళ్ళు తీయరా, అయినా ఎన్నిసార్లు చెప్పాను నా పక్కన పడుకోవద్దు అని. ఇంకొకసారి ఇలానే చేశావు అంటే కాళ్ళు రెండు విరిచేస్తాను అంటూ కలవరిస్తూనే మళ్ళీ కళ్ళు మూశాడు రుద్ర. అబ్బా, నీకు తెలుసు కదా నాకు కాళ్ళు వేసే అలవాటు ఉందని. కొంచెం అడ్జస్ట్ అయి పడుకో, నిద్ర వస్తుంది, డిస్టర్బ్ చేయకు మత్తుగా అంది ప్రసన్న. ఆ తర్వాత ఒక్క నిమిషానికి లైట్గా నిద్రమద్దు వదిలి వాళ్ళకి వినిపించిన వాయిసులు అర్థమయ్యి అద్దరిపడి లేచి బెడ్ మీద కూర్చున్నారు ఇద్దరును. అబ్బా, అడ్డంగా దొరికిపోయానే, ఇప్పుడేం చెయ్యాలి అని మనసులో భయపడుతూ ఉంది ప్రసన్న. ఆమె వైపు చాలా కోపంగా చూస్తూ, ఏయ్ నువ్వా, నువ్వేంటి నా బెడ్ మీద, అది కూడా నా పక్కన? నీకు చెప్పాను కదా ఏదో ఒక మూల పడుకో నాకు దూరంగాని, కానీ నా మాట వినకుండా వచ్చి నా పక్కనే పడుకుంటావా? ఎంత ధైర్యం నీకు అంటూ ఆమెపై అరిచాడు రుద్ర. అయ్యో, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. ధైర్యం ఉంటే మిమ్మల్ని కిందకి గెంటేసి నేను బెడ్ మీద హ్యాపీగా ఒక్కదాన్నే పడుకునేదాన్ని. ధైర్యం లేకే ఇలా మీ పక్కన ఒక మూలకి అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. తప్పుగా అర్థం చేసుకోకండి, క్యూట్గా ఫేస్ పెట్టి చెప్పింది ప్రసన్న. తెలివిగా మాట్లాడుతున్నాను అని అనుకోకు. మర్యాదగా రాత్రి కింద పడుకున్న నువ్వు తెల్లవారేసరికి పైకి ఎలా వచ్చావో అది చెప్పు కోపంగా అడిగాడు రుద్ర. కదా, ఈ అనుమానం నాకు అస్సలు రాలేదు చూసారా. రాత్రి కింద పడుకున్న నేను తెల్లవారేసరికి పైకి ఎలా వచ్చానండి, మీరు తీసుకొచ్చారా అంటూ అడిగింది ప్రసన్న. దీనంకమ్మా, ఇది ఎలా నిజం చెప్పదు అని అనుకుంటూ చుట్టూ చూసిన అతనికి పక్కనే టేబుల్పై ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి వీలుగా ఫ్రూట్ ప్లేట్లో పెట్టిన చాకు కనిపించింది. వెంటనే ఆ చాకు చేతిలోకి తీసుకుని మరొక చేతితో ప్రసన్న చెయ్యి పట్టుకుని ఆ చేతిని వెనక్కి మడిచిపెట్టి ఆ చాకు ఆమె పీక మీద పెట్టి, ఇప్పుడు మర్యాదగా చెప్పవే, నిన్ను పైకి నేను తీసుకొచ్చానా అంటూ అడిగాడు రుద్ర. అతను చేసిన పనికి ఒక్క క్షణం షాక్ అయిన ప్రసన్న అతను వెనక్కి మడిచిపెట్టిన తన చెయ్యి చిన్నగా నొప్పి రావడంతో, అబ్బా నొప్పి వస్తుంది వదలండి అంటూ చిన్నగా అరిచింది ఆమె. అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్తే వదులుతా, లేదు అంటే ఇలానే పైకి పంపించేస్తా అంటూ బెదిరించాడు రుద్ర. దుర్మార్గుడు, చెప్పందే వదిలేటట్లు లేడు.
పైగా చేతిలో కత్తొకటి. చూస్తుంటే కొంచెం మూర్ఖుల్లా ఉన్నాడు. చెప్పకపోతే గొంతులో దించినా దించేస్తాడు. పెళ్ళైన తెల్లారే హత్య చేయబడిన యువతి అని న్యూస్లో హెడ్లైన్ అవడం కన్నా చెప్పేయడమే బెటర్ అని మనసులో అనుకుని, అంటే అది రాత్రి కింద సరిగ్గా నిద్ర పట్టలేదు. పైగా నాకు కింద పడుకోవడం అస్సలు అలవాటు లేదు అంది ప్రసన్న. అందుకని వచ్చి నా పక్కన పడుకున్నావా? సీరియస్గా అడిగాడు రుద్ర. చిచి, ఏంటండి ఆ మాటలు? అసలు మీ పక్కన నేను పడుకోవడం ఏంటి? నేను జస్ట్ మంచానికి ఖాళీగా ఉన్న ఒక పక్కన పడుకున్నాను అంతే. మీ పక్కన పడుకోలేదు, మీ ఒళ్ళోనూ పడుకోలేదు. మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా ఆచితూచి మాట్లాడండి కోపంగా అంది ప్రసన్న. నువ్వు బెడ్కి ఖాళీగా ఉన్న ఒక పక్కన పడుకున్నా తెల్లవారేసరికి నీ కాళ్ళు చేతులు నా మీదే ఉన్నాయి. సో అప్పుడు నా పక్కన పడుకున్నట్లే అవుతుంది కదా అడిగాడు రుద్ర. అదెలా అవుతుందండి? అదెలా అవుతుంది? ఆహా, నాకు తెలియక అడుగుతున్నాను. ఎలా అవుతుంది అలా? ఏదో పొరపాటుగా జరిగిన దానికి కత్తి తీసుకుని మరి బెదిరించి భయపెట్టి చిన్న పిల్లని చంపేస్తారా ఏంటి? అసలు మిమ్మల్ని కాదు, నన్ను ఈ గదిలోకి పంపించారే మీ అమ్మ నాన్న, వాళ్ళని అనాలి. వెళ్ళి వాళ్ళనే న్యాయం అడుగుతా. పదండి అంది ప్రసన్న. అడుగుదాం అడుగుదాం. అప్పుడు కానీ నేను నీ మీద ఎత్తిన ఈ కత్తి నా గుండెల్లో దిగదు అని చిరాకు పడుతూ ఆమె పీక మీద ఉన్న కత్తి తీసి, వెళ్ళి మంచి కాఫీ కలుపుకొని తీసుకురా అంటూ ఆర్డర్ వేశాడు రుద్ర. సారీ, పొద్దున్నే లెగిసిన వెంటనే బెడ్ కాఫీ తాగిందే నేను కాలు కూడా కింద పెట్టను అని చెప్పింది ప్రశ్న. ఆమె వైపు కొంచెం సీరియస్గా చూస్తూ, కాళ్ళు విరగ్గొట్టి చేతిలో పెడతాను. అప్పుడు కింద పెట్టే అవసరమే ఉండదు. దేక్కుంటూ వెళ్ళడమే. ఓకేనా నీకు అంటూ అడిగాడు రుద్ర. ఆ మాటతో వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, సచ్చినోడు, బెదిరిస్తున్నాడు అని మనసులో కచ్చిగా తిట్టుకుంటూ కష్టంగా బెడ్ దిగి, ఇంట్లో ఏది ఎక్కడుందో నాకేం తెలుస్తుందిరా సచ్చినోడా అని అంటూ అక్కడే ఉన్న తలగడతో టపీ టపీ అంటూ అతన్ని వీపు మీద 4-5 దెబ్బలు కొట్టి అక్కడ నుంచి అతనికి దొరకకుండా పారిపోతూ వచ్చి ఆ గది తలుపు తీసింది ఆమె. బయట పరిస్థితి ఎలా ఉంటుందో ఒక అంచనా ఉండడంతో ఆమె కొట్టిన దెబ్బలకి కోపం వచ్చినా సరే బయటికి రాకుండా, మళ్ళీ దొరుకుతావు కదే, అప్పుడు చెప్తాను ఈ సంగతి అని మనసులో అనుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయాడు రుద్ర. బయట ఆ గదికి కొంచెం దూరంలో సోఫాలో కూర్చుని కొందరు మగవాళ్ళు, వాళ్ళకి కొంచెం ముందు నిలబడి ఉన్న ఆడవాళ్ళు ఆ గది వైపే చూస్తూ ఉండడం చూసి, ఓరి మీ ఆత్రం తగలేసయ్యా, శోభనం మా ఇద్దరికి ఏర్పాటు చేసి మీరేంట్రా మ్యాచ్ చూడడానికి వచ్చిన జనంలాగా అంత క్యూరియాసిటీగా ఈ గది వైపే చూస్తున్నారు? ఇప్పుడు మీకు నేనేం చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఏదో ఐడియా రావడంతో లేని సిగ్గును మొహంలోకి తెచ్చుకుని తల వంచుకుని చిన్నగా నవ్వింది ఆమె. అది చూసిన మగవాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యి ఒకరినొకరు చూసుకుని అదొక మాదిరిగా నవ్వుకున్నారు. అనుమానం చాలని ఆడవాళ్ళు ప్రసన్న వెనకే ఫాలో అయ్యి, అమ్మా అంతా బాగానే జరిగిందా అంటూ ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. ఏంటి బాగా జరిగేది నా బొందా, అక్కడ మీరు ఊహించుకున్నంత ఏమీ లేదు అని మనసులో అనుకుని, ఆయన కాఫీ అడిగారు, అది ఇచ్చేసి వచ్చి చెప్పొచ్చా అంటూ వినయంగా చెప్పింది ఆమె. ఆల్రెడీ చేసి రెడీగా ఉందమ్మా అని అంటూ ఆమె తీసుకువచ్చి ఆమె చేతికి ఆ కాఫీ కప్ అందించి, ఇది పట్టుకెళ్ళు అంది ఆమె అత్తగారు. అది తీసుకుని సరే అండి, థ్యాంక్ యూ అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్న ఆమెను చూసి, ఇంతకీ మా ప్రశ్నకి ఏ సమాధానం చెప్పలేదు అంది ఒక ఆమె. దేవుడా అని మనసులో ప్రసన్న ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటే, నోరు ముయ్యండి, ఎందుకు ఆ పిల్లని అలా ఇబ్బంది పెడతారు అని వాళ్ళని వారించి, నువ్వు వెళ్ళమ్మా, వీళ్ళంతా అంతే, ఏడిపించడానికి చూస్తూ ఉంటారు, నువ్వేం పట్టించుకోకు అని చెప్పింది అత్తగారు. ఆ క్షణం ఆమె అత్తగారిలా కాకుండా దేవతలా కనిపించడంతో ప్రశాంతంగా ఫీల్ అయ్యి మనసులోనే ఆమెకు ఒక దండం పెట్టుకుని గదిలోకి ఆ కాఫీ కప్పు పట్టుకుని వెళ్ళిపోయింది ప్రసన్న.
అప్పటికే ఫ్రెష్ అయ్యి రుద్ర గది నుండి బయటికి వస్తూ ఆమెకు ఎదురు వచ్చాడు. ఏమండి, కాఫీ తీసుకోండి, కొంచెం వినయం నటిస్తూ అంది ప్రసన్న. కళ్ళతో కొరికి తినేసేలా ఆమె వైపు చూస్తూ ఆమె చేతిలో ఉన్న కాఫీ తీసుకుని వెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు రుద్ర. ఏరా, అప్పుడే ఆఫీస్కి ఏంటి, ఒక 2 డేస్ సెలవు పెట్టకపోయావా అంటూ అడిగాడు వాళ్ళ అన్నయ్య. లేదురా, అర్జెంట్ వర్క్ ఉంది, వెంటనే వెళ్ళాలి, సెలవు పెట్టడం కుదరదు, కాఫీ తాగుతూనే సమాధానం చెప్పాడు రుద్ర. సరే అయితే, మరి షిఫ్టింగ్ ఉంది, దాని పరిస్థితి ఏంటి అంటూ అడిగాడు వాళ్ళ నాన్న మూర్తి గారు. షిఫ్టింగ్ ఏంటి నాన్న, అన్నయ్యవాళ్ళు ఎప్పుడో ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయారు కదా, మళ్ళీ ఇంట్లోంచి ఎవరు వెళ్ళిపోతున్నారు అని ఈ షిఫ్టింగ్ అయోమయంగా అడిగాడు రుద్ర. ఎవరో ఏంట్రా, వాడి పెళ్ళైపోయింది, వాడికి ఒక ఫ్లాట్ కొని వాడిని అక్కడికి పంపించేస్తాం. అలాగే ఇప్పుడు నీ పెళ్ళైపోయింది కాబట్టి నీకు కూడా ఒక ఫ్లాట్ కొన్నాం, నువ్వు కూడా నీ భార్యని తీసుకుని అక్కడికి వెళ్ళిపోతే కనీసం ఈ ఆఖరి రోజుల్లో అయినా నేను మీ అమ్మ ప్రశాంతంగా బ్రతుకుదాం, రిలాక్స్ అవుతూ అన్నాడు మూర్తి గారు. అంటే మీ ప్రశాంతత కోసం మాకు ప్రశాంతత లేకుండా చేద్దామని ఫిక్స్ అయిపోయారా, కోపంగా అడిగాడు రుద్ర. ఆ మాటకి కొంచెం అయోమయంగా ఫీల్ అవుతూ, అదేంట్రా అలా మాట్లాడతావు, ప్రశాంతత లేకపోవడం ఏంటి, నువ్వు అమ్మాయి బాగానే ఉంటున్నారు కదా, మీ మధ్య ఎలాంటి ప్రాబ్లం లేదు కదా, కొంచెం కంగారుగా అడిగాడు మూర్తి. వామ్మో, ఇప్పుడు నేను ఇలా అంటే వీళ్ళకి లేనిపోని డౌట్లు వచ్చేస్తున్నట్లున్నాయి. నాకు పెళ్ళి ఇష్టం లేకుండా చేశారు కదా, అందుకే తనని దగ్గరికి రానివ్వలేదు అని చెప్పాను అంటే కూర్చోబెట్టి 1 గంట అయినా క్లాస్ పీకుతారు. కాబట్టి ఇది ఎందుకు వచ్చిన తంటాలే నాకు. పైగా ఇక్కడ ఉంటే వీళ్ళందరి ముందు తప్పక దానితో కలిసి ఉన్నట్లు నటించాలి. అదే అక్కడ ఉంటే నా ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు, ప్రశాంతంగా నా గదిలో నేను ఒక్కడనే పడుకోవచ్చు అని మనసులో అనుకుని, అలాంటిదేమీ లేదు నాన్న, అంటే పెళ్ళి అవడంతో ప్రశాంతత పోయింది అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా, ఆ విధంగా అలా అన్నానంతే. అయినా అమ్మని నిన్ను వదిలి నేను ఎప్పుడూ ఉన్నది లేదు కదా, ఇప్పుడు సడన్గా వేరే వెళ్ళిపోమంటే కొంచెం బాధగా ఉంటుంది కదా అన్నాడు రుద్ర. ఉన్నా తప్పదురా, 2 కొప్పులు ఎప్పుడూ ఒకచోటనే ఉండకూడదు అన్నది సామెతరా. నువ్వు నేను ప్రశాంతంగా ఉండాలి అంటే మీ ఆవిడ మా ఆవిడ వచ్చిపోయే బంధువుల్లా ఉండాలి తప్ప ఒకే ఇంట్లో అస్సలు ఉండకూడదు అని నా ఉద్దేశం. అయినా కొత్తగా పెళ్ళయింది, కొన్నాళ్ళు ఎంజాయ్ చేయండి, పిల్లలు పుట్టాక మీ దగ్గరికి రాక మాకు తప్పదు కదా, వాళ్ళని చూసుకోవడం కోసమైనా మీ దగ్గరికి వచ్చేసి ఉండాలి, అప్పటి వరకు లైఫ్ ఎంజాయ్ చేయండి అన్నాడు మూర్తి. ఆ మాటతో ఏంటి ఎంజాయ్ చేసేది నా బొంద, ఆల్రెడీ నా లైఫ్ ఇక్కడ నాశనం అయిపోయింది, మళ్ళీ అందులో ఎంజాయ్మెంట్ ఒకటా నా జీవితానికి అని మనసులో తిట్టుకుని, సరే నాన్న, నాకైతే ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, లీవ్ పెట్టడం కుదరదు, కాబట్టి ఆ షిఫ్టింగ్ కట్ట నువ్వు అన్నయ్య దగ్గరుండి చూసేసుకోండి అని చెప్పేసి అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రుద్ర. ఆఫీస్కి వచ్చిన అతనిని చూసి, యారా అంతా ఓకేనా అంటూ అడిగాడు ప్రమోద్ అతన్ని చంపేసేలా చూస్తూ. ఎక్కడ పట్టుకొచ్చావురా ఆ దెయ్యాన్ని, మాటకి మాట ఎదురు చెప్తూనే మ్యాన్ హ్యాండ్లింగ్ వరకు వెళ్ళిపోయింది, అసలు నా మీద కక్ష కట్టే నువ్వు దాన్ని తీసుకువచ్చి నా నెత్తి మీద పెట్టావు కదూ అంటూ కోపంగా అడిగాడు రుద్ర. నోరు మీరా, తను చాలా మంచిది, నువ్వనుకున్నట్లు కాదు, నువ్వే ఏదో పిచ్చి పని చేసి ఉంటావు, దానికి ఖాళీ నీ మీద చేసుకుని ఉంటుంది అంతే తప్ప అది పెద్దగా ఎవరి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకునే రకం కాదు, తను చాలా మంచిదిరా అన్నాడు ప్రమోద్. పెళ్ళైన మొదటి రోజే మొగుడిని పట్టుకుని కొడుతుంది అంటే చాలా మంచిది అంటూ దాన్ని సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నావేంట్రా నువ్వు అసలు ఫ్రెండ్వేనా అని కోపంగా అడిగాడు రుద్ర. ఫ్రెండ్ని కాబట్టే నా చెల్లి జీవితం ఏమైపోతుందా అని కూడా ఆలోచించకుండా నీ జీవితం గురించి మాత్రమే ఆలోచించి దాన్ని నీకిచ్చి పెళ్లి చేశాను, అవడానికి పిన్ని కూతురైనా నాకు సొంత చెల్లెల కన్నా ఎక్కువరా ప్రసన్న, దాన్ని జాగ్రత్తగా చూసుకో, అంతేకాని నన్ను కొడుతుంది, కూర్చోబెట్టి ముడుతుంది అంటూ కంప్లైంట్ ఇవ్వకు, ఎవరన్నా వింటే నవ్వుతారు, చిన్నగా వార్నింగ్ ఇచ్చాడు ప్రమోద్.
అబ్బో! ఎంతగా వార్నింగ్ ఇస్తున్నావు అంటే అంత మంచిదేంటి మీ సెల్లి? ఎటకారంగా అడిగాడు రుద్ర. మంచిదే కాదురా. మంచిది కాబట్టే తాగి తూలుతూ ఉన్న వాడితో కూడా తల వంచుకొని తాళి కట్టించుకుంది. అదే మంచిది కాకుండా తన గురించి మాత్రమే ఆలోచించుకుని ఉంటే ఇలాంటి పచ్చి తాగుబోతు నాకు అవసరం లేదు అని గొడవ చేసేది. 2 ముడులు వేసి మూడో ముడి వేసే ముందైనా సరే ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదు అంటూ ఆపేసేది. కానీ తను అలా చెయ్యలేదు కదా. దానికి కారణం అంతమంది ముందు మీ కుటుంబ పరువు, తన కుటుంబ పరువు పోకూడదు. మంచో చెడో ఒకరిని తీసుకువచ్చి పెళ్లి చేసుకో అని తన వాళ్ళు చెప్పారు. ఆ మాటకి విలువ ఇవ్వాలి అని తను ఇచ్చింది. తను ఇచ్చిన విలువ లేకపోయినా నువ్వు నిలబెట్టుకోవాలి. ఎక్కువగా క్లాస్ తీసుకుంటున్నానని అనుకోకపోతే నువ్వు ఏ జన్మలోనో అదృష్టం చేసుకుంటానే నా చెల్లి లాంటి అమ్మాయి నీకు భారీగా దొరికింది. గతంలో కాలితో తన్ని వెళ్ళిపోయిన అమ్మాయిల గురించి ఆలోచిస్తూ నీ జీవితంలోకి వచ్చిన ఈ అదృష్టాన్ని వదులుకోకు. వదులుకున్నావు అంటే నీకు జీవితం లేకుండా పోతుంది అని చెప్పి తన వర్క్ ప్లేస్కి వెళ్ళిపోయాడు ప్రమోద్. దాంతో ఆలోచిస్తూ కూర్చున్నాడు రుద్ర. ఈవినింగ్ తన అన్నయ్య అడ్రస్ పంపించడంతో డైరెక్ట్గా ఫ్లాట్కే వెళ్ళాడు రుద్ర. అతను వెళ్ళేసరికి సోఫాలో తీరిగ్గా కూర్చుని యాపిల్ తింటూ తన కాళ్ళు 2 ముందు ఉన్న టేబుల్పై పెట్టుకుని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపించింది ప్రసన్న. ఆమెను అలా చూసిన అతనికి బాగా మండింది. కనీసం తను వచ్చింది కూడా ఆమె పట్టించుకోకపోవడంతో మరింత కోపం వచ్చి పొగరకి ఏమీ తక్కువ లేదు అని మనసులో అనుకుని కాఫీ తీసుకురా అంటూ అరిచాడు అతను. అతని అరుపుని ఏమాత్రం పట్టించుకోలేదు ప్రసన్న. చెప్పింది నీకే వినిపించడం లేదా? కాఫీ పట్టుకురా అంటూ మరింత గట్టిగా అరిచాడు అతను. మీకు అంతగా కాఫీ తాగాలి అని అనిపిస్తే వెళ్ళి పెట్టుకుని తాగండి. కిచెన్ అటువైపు ఉంది. అంతే తప్ప ఆర్డర్స్ వస్తే శిరసాహ వహించడానికి, మీకు పని చేసి పెట్టడమే మా సంతోషం అంటూ మీరు ఏది చెప్తే అది చేయడానికి ఇక్కడ మీ పని మనుషులు ఎవరూ లేరు అంటూ సీరియస్గా చెప్పింది ప్రసన్న. పని మనిషివే. ఇష్టం లేదు అంటున్నా నా జీవితంలోకి బలవంతంగా వచ్చిన పని మనిషివే నువ్వు. చెప్పింది చేయడం వరకే నీ డ్యూటీ. ఎదురు చెప్పడం, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం చేశావు అంటే మర్యాదగా ఉండదు అంటూ అరిచాడు అతను. ఉండకపోతే ఏంటంట? నువ్విచ్చే మర్యాద ఏమీ అంత గొప్పది కాదు. ఇదే నా అదృష్టం అంటూ అందుకుని మురిసిపోవడానికి. అరే, పెళ్లి చేసుకుని భారీగా తీసుకువచ్చిన దాన్ని పని మనిషితో సమానంగా చూస్తాను అంటే ఏ ఆడదైనా ఒప్పుకోదు. అందులోనూ నేను అస్సలు ఒప్పుకోను అంటూ చాలా సీరియస్గా చెప్పింది ప్రసన్న. ఆ మాటతో బాగా కోపం రావడంతో ఒప్పుకోకపోతే నా ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు. బయటికి పో. నిన్నెవరూ ఇక్కడ ఉండమని అడగరు. వెళ్ళిపోయినా ఫీల్ అవ్వరు అంటూ చెప్పి వెళ్ళి డోర్ గట్టిగా వేసుకున్నాడు రుద్ర. ఆ మాటతో ప్రసన్న కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి. 5 నిమిషాల తర్వాత తన కన్నీళ్లను కష్టంగా కంట్రోల్ చేసుకుని బాధని దిగమింగుకుని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని తీసుకువచ్చి అతని గది డోర్పై చిన్నగా కొట్టింది ఆమె. కానీ రుద్ర డోర్ తీయలేదు. అయినా కూడా వదలని మొండి రాక్షసిలా ఆ తలుపు మీద కొడుతూనే ఉంది ఆమె. దానితో ఇంకా భరించే ఓపిక లేకపోవడంతో వచ్చి తలుపు తీసి, ఏంటి వెళ్ళిపోయే ముందు బాయ్ చెప్పడానికి డోర్పై కొడుతున్నావా? అందుకైతే అంత అవసరం లేదు, చెప్పకుండానే వెళ్ళొచ్చు అంటూ సీరియస్గా అన్నాడు రుద్ర. నేను ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానని చూస్తున్నట్లున్నాడు మహానుభావుడు అని మనసులో అనుకుని తన చేతిలో ఉన్న కాఫీ కప్ అతని మొహం దగ్గర పెడుతూ కాఫీ అంది ఆమె. తను అన్ని మాటలన్నా ఆమె సైలెంట్గా కాఫీ తీసుకువచ్చి ఇవ్వడంతో కొంచెం రిలాక్స్ అయ్యాడు రుద్ర. ముందు వద్దు అని బెట్టు చేసినా ఆమె కదలకుండా అలానే కోపంగా తన వైపు చూస్తూ ఉండడంతో ఆ కాఫీ ఎక్కడ ఆమె తన మొహం మీదకి కొడుతుందో అన్న భయం వేసి ఆ కాఫీ కప్ తీసుకుని వెళ్ళిపోతాను అన్నావు కదా, మళ్ళీ కాఫీ కలుపుకొని వచ్చావే అంటూ సీరియస్గా అడిగాడు అతను. వెళ్ళిపోవచ్చు. వెళ్ళడం అంత కష్టము కాదు, లేక వెళ్ళే దారి తెలియక కాదు. కానీ వెళ్ళే ముందు ఆలోచించాలి.
పెళ్ళైన ఒక ఆడది తన ఇల్లు వదిలి అడుగు బయట పెట్టాలి అంటే ఒక్క నిమిషం ఆలోచించాలి. తను పెట్టే ఆ అడుగు మీద 2 కుటుంబాల పరువు ఆధారపడి ఉంటుంది. తన భవిష్యత్తు, సమాజంలో గౌరవం అన్నీ కూడా ఆ ఒక్క అడుగు మీదే ఆధారపడి ఉంటాయి. అయినా వెళ్ళిపో అనగానే తల వంచుకొని వెళ్ళిపోవడానికి నేనేమి మీకు గర్ల్ ఫ్రెండ్ని కాదు. మీరు తాళి కట్టి మీ దానిని చేసుకున్న మీ భార్యని. ఈ తాళి ఒక్కసారి నా మెడలో పడిన తర్వాత నా ఊపిరి ఆగిపోయేంత వరకు మీ భార్యగానే ఉంటాను తప్ప ఏదో ఒక మాట పట్టింపు కోసమో ఈగో దెబ్బతినడం వలనో వద్దు అనుకుని వదిలేసి వెళ్ళిపోతే అది నేను నా జీవితంలో తీసుకునే అతి పెద్ద తప్పుడు నిర్ణయం అవ్వచ్చు. ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, జీవితాంతం నీతో కలిసి ఉంటాను అని నోటి మాటతో ఒక ముక్క చెప్పి బయట ఇష్టం వచ్చినట్లు తిరిగే బంధంలో ఎంత బలం ఉంటుందో నాకు తెలియదు. కానీ అందరి సమక్షంలో దేవుడి సాక్షిగా మెడలో పడిన ఈ తాళికి మాత్రం చాలా బలం ఉంటుంది. ఆ బలంతో ఏర్పడిన బంధం మీద నాకు గౌరవం ఉంది. ఎంత కష్టంగా ఉన్నా ఆ బంధాన్ని నిలబెట్టుకుంటాను. అంతే తప్ప భరించలేను అంటూ వదిలేసి వెళ్ళిపోలేను. కాఫీ చల్లారిపోతుంది, త్వరగా తాగండి అని చెప్పి వెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది ఆమె. దానితో ఆలోచనలో పడిన రుద్ర కూడా వెళ్ళి ఆమె పక్కనే ఉన్న మరో సోఫాలో కూర్చుంటూ, ఐ యామ్ సో సారీ, ఏదో కోపంలో అరిచేశాను అంటూ చెప్పాడు. ఆ మాటకి ఏమీ సమాధానం చెప్పలేదు. టీవీ చూస్తూనే ఉంది ప్రసన్న. నైస్ కాఫీ, నీకు కాఫీ పెట్టడం బాగా వచ్చనుకుంటా. ఆమెతో మాటలు కలపాలి అని అడిగాడు రుద్ర. రోజు తాగుతారా అడిగింది ప్రసన్న. హా, రోజు తాగుతాను, నిద్ర కూడా లెగాలి అనిపించదు అంటూ చెప్పాడు రుద్ర. నేను అడుగుతున్నది కాఫీ గురించి కాదు అంటూ అతని మొహంలోకి చూసింది ఆమె. ఆ మాటతో భారంగా శ్వాస తీసుకుని వదిలి, లేదు, అప్పుడప్పుడు అంతే అంటూ చెప్పాడు రుద్ర. మరి పెళ్లి రోజు ఎందుకు అంతలా తాగారు? నన్ను పెళ్లి చేసుకుంటే మీ జీవితం నాశనం అయిపోతుందని ఏమన్నా భయపడ్డారా అంటూ అడిగింది ప్రసన్న. లేదు, నేను అసలు నీ గురించి కానీ మన పెళ్లి గురించి కానీ ఆలోచించలేదు. నేను అంతలా తాగడానికి కారణం గతంలో అయిన బ్రేకప్ అంటూ చెప్పాడు రుద్ర. ఆ మాటతో కళ్ళెత్తి అతని వైపు సూటిగా చూసింది ప్రసన్న. ఆ చూపులకి మొహం కొంచెం ఇబ్బందిగా పక్కకు తిప్పుకుంటూ, నువ్వు మరీ అలా చూడకు, చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు రుద్ర. అంత ఇబ్బంది పడవలసిన అవసరం ఏమీ లేదు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇలా ప్రేమించుకోవడం, విడిపోవడం కామనే కదా. సో పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. కానీ పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేసే ఉద్దేశం ఉందా? సూటిగా అతన్ని చూస్తూ అడిగింది ఆమె. ఆ మాటతో ఆమె వైపు సూటిగా చూస్తూ, ఒక్క బ్రేకప్కే చుక్కలు కనిపించిపోయాయి. మళ్ళీ అటువంటి వాటిని ట్రై చేసే ఉద్దేశం నాకు లేదు. పైగా ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది అన్నాడు రుద్ర. అంటే పెళ్ళైన తర్వాత ప్రేమించకూడదు అనుకుంటున్నారా? కడుపులో కోపంగా ఉన్నా సరే కష్టంగా కంట్రోల్ చేసుకుని అడిగింది ఆమె. ప్రేమించవచ్చు, కానీ ఆ ప్రేమ తాళి కట్టిన భార్య మీద అయితే స్వర్గం, అదే మరో అమ్మాయి మీద అయితే నరకం కనిపిస్తాయి. కాబట్టి ఆలోచిస్తున్నా అన్నాడు అతను. ఆ మాటకి చిన్నగా నవ్వింది ఆమె. మరి నీ సంగతి ఏంటి? నీకేమైనా గతంలో ఇలాంటివి అంటూ అడగడానికి ఆలోచించాడు అతను. ఆ మాటకి ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె. కోర్స్, ఒక హస్బెండ్తో ఇలాంటి విషయాలు మాట్లాడాలి అంటే ఏ వైఫ్కైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకనే అలా అన్నాను అని చెప్పాడు రుద్ర. కానీ నాకు ఆ భయం లేదు, ఎందుకంటే నేను మీతో నా లైఫ్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అది కూడా ప్రేమతో, భయంతో కాదు. కాబట్టి ఏ విషయమైనా సరే భయం లేకుండానే చెప్తాను. ఇంకా ఈ ప్రేమలు ఫస్ట్ క్రష్లు అంటారా, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. నా జీవితంలో కూడా ఉండేవేమో. కానీ ఒక సంఘటన నన్ను ఇలాంటి వాటికి దూరం చేసేసింది. మా ఫ్రెండ్ చిన్న వయసులో ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళి దానితో ఇమడలేక సూసైడ్ చేసుకుంది. అప్పుడే డిసైడ్ అయిపోయాను, ఏదైనా రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అంటే అది చాలా బలమైన రిలేషన్షిప్ అయి ఉండాలి అని.
అందుకే నేను ఇప్పటి వరకు వాటి వైపు వెళ్ళలేదు. ఇన్‌ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. కానీ మా నాన్నగారి హెల్త్ కండిషన్ గురించి చేసుకోక తప్పలేదు అని చెప్పింది ప్రసన్న. ఆ మాటకి చిన్నగా నవ్వి, అంటే మొత్తం మీద ఇష్టం లేకుండానే ఒకటేమో అన్నమాట మనం అన్నాడు రుద్ర. చిన్నగా నవ్వుతూ అతని చేతిలో ఉన్న కప్ తీసుకుని, కాఫీ వరకు ఓకే, కానీ ఫుడ్ మాత్రం నా వల్ల కాదు, నాకు వంట చేయడం రాదు అంటూ చెప్పింది ప్రసన్న. పర్వాలేదులే, ఈ రోజుకి ఆర్డర్ పెడతాను, రేపటి నుంచి మాత్రం నువ్వే కష్టపడాలి అన్నాడు రుద్ర. ఏ, నేను ఒక్కదాన్నే కష్టపడాలా, మీరు హెల్ప్ చేయరా అతని వైపు చూస్తూ అడిగింది ప్రసన్న. అడిగితే ఎందుకు చేయను, చేస్తానులే అని అన్నాడు రుద్ర. ఆ రోజు నైట్కి అతను ఆర్డర్ పెట్టడంతో ఆ ఫుడ్ తినేసి పాత్రలన్నీ క్లీన్ చేసుకుని గుడ్ నైట్ అంటూ అతనికి చెప్పి తన గదిలోకి వెళుతూ, రుద్ర, ఇంట్లో ఎక్కడ చెత్త వేయకండి ప్లీజ్, నాకు అంత గలీజ్గా ఇల్లు ఉంటే నచ్చదు అంటూ చెప్పింది ప్రసన్న. ఆ మాటతో తను తినేసి కింద పడేసిన లేస్ ప్యాకెట్ ట్రాపర్స్ చేతిలోకి తీసుకుని, ఓకే అంటూ చిన్నగా నవ్వుతూ చెప్పాడు రుద్ర. దానితో నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆమె. ఆ నవ్వు చాలా క్యూట్గా ఉండడంతో ఆ స్మైలీ ఫేస్ మనసులో ఫీడ్ అయిపోయింది అతనికి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి రెడీ అయి బయటికి వచ్చిన రుద్రని చూసి, శుభోదయం సార్ అని చెప్పి టిఫిన్ అంటూ పిలిచింది ప్రసన్న. ఆ మాటకి కొంచెం ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ, వంట రాదు అని చెప్పావు కదా, మరి టిఫిన్ ఎలా అంటూ అడిగాడు రుద్ర. నిజమే, వంట రాదు, కానీ ఒక ఫోన్ మన చేతిలో ఉంటే రానిదంటూ ఏమీ ఉండదు కదా, ఫోన్లో చూసి చేశానులే, ఎలా ఉందో టేస్ట్ చూసి నువ్వే చెప్పాలి అంటూ అతని ముందు టిఫిన్ ప్లేట్ పెట్టింది ఆమె. కొంచెం అనుమానంగానే అది టేస్ట్ చేసి, ఫస్ట్ టైం అయినా బాగానే చేసావు, ఇంకా ట్రై చేస్తే ఇంకా బాగా వస్తుంది, కానీ ఇలా సరిపోతుందిలే అన్నాడు రుద్ర. థ్యాంక్ యూ, అలానే లంచ్ కూడా చేద్దామనుకున్నాను, కానీ అన్నీ ఒకరోజు ప్రయోగిస్తే నువ్వేమైపోతావో అని భయం వేసింది, అందుకే చేయలేదు అంది ప్రసన్న. పోనీలే, రక్షించావు అని చిన్నగా నవ్వుతూ ఆ టిఫిన్ చేస్తూ ఉండగా అతనికి ఏదో అనుమానం వచ్చింది. దాంతో ఆమె వైపు చూసి, ఏంటి ఇంకా ఇలానే ఉన్నావు, ఇంకా ఆఫీస్కి వెళ్ళడం లేదా నువ్వు అంటూ అడిగాడు అతను. ఆ మాటతో ప్రసన్న మొహంలోకి ఒక్కసారిగా నవ్వొచ్చేసింది. అంటే నేను ఆఫీస్కి వెళ్ళడం నీకు ఇష్టమేనా అంటూ నమ్మలేనట్లుగా అతన్ని అడిగింది ఆమె. ఇష్టం లేకపోవడానికి అందులో ఏముంటుంది, ఎంతో కష్టపడితేనే కానీ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం, అలాంటిది అంత కష్టపడి సంపాదించిన జాబ్ని నేను మాత్రం ఎందుకు వదిలేయమంటాను. చూడు, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల జీవితం మారిపోతుంది అన్న మాట ఎంతవరకు నిజమో అన్నది నాకు తెలియదు, కానీ నా విషయంలో మాత్రం నువ్వేమీ మారనవసరం లేదు, జస్ట్ నాకు కోపం రాకుండా ఉండేటట్లు చూసుకుంటే చాలు, నీ ఉద్యోగం నీ ఇష్టం, అలాగే శాలరీ ఏమైందని కూడా నేను అడగను, కాబట్టి త్వరగా రెడీ వస్తే నిన్ను తీసుకువెళ్ళి మీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను అంటూ చెప్పాడు రుద్ర. ఆ మాటతో ఇప్పుడే వచ్చేస్తాను అంటూ లోపలికి పరుగుపెట్టింది ఆమె. 5 నిమిషాల్లో రెడీ అయి బయటికి వచ్చింది. అప్పటి వరకు శారీలో ఉన్న ఆమెని ఇప్పుడు జీన్స్ అండ్ టీషర్ట్లో చూసిన రుద్రకి కొంచెం స్పెషల్గా అనిపించింది. మేడం గారిలో ఈ యాంగిల్ కూడా ఉందేంటి అని మనసులో అనుకుని, "ఉమ్, ఇంక వెళ్దామా అంటూ అడిగాడు అతను. సరే అన్నట్లు తల ఊపి అతను వెనకే వెళ్ళింది ఆమె. మొదటిసారి తన బైక్ ఎక్కి 2 సైడ్స్ కూర్చుంటే ఏదో తెలియని ఫీలింగ్. కొంచెం మొహమాటంగానే అతని భుజం మీద చేయి వేసింది ఆమె. రుద్రకి కూడా తన వెనక ఒక అమ్మాయి కూర్చోవడం, అందులోనూ ఆమె తన భార్య అవ్వడం కొంచెం కొత్తగా ఉన్నా కూడా బాగా నచ్చేసింది. ఆఫీస్ రావడంతో బైక్ దిగి తనకి బాయ్ చెప్పి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతున్న ప్రసన్న వైపు అలా చూస్తూ ఉండిపోయాడు రుద్ర. ఏంటో అనుకుంటాం కానీ ఆ దేవుడికి ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో బాగా తెలుసు అనుకుంటా. అనుకుంటూ ఉంటే బాగా గర్వం వచ్చేస్తుంది, కానీ నా పెళ్ళాన్ని చూస్తే ఆ అపర్ణ కుళ్ళి కుళ్ళి చచ్చిపోతుంది, ఆ రేంజ్లో ఉంది దీని ఫిగర్ అని మనసులో అనుకుని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర. ఆఫీస్ లోపలికి వచ్చిన ప్రసన్నని చూసి, ఏంటే
మీ శ్రీవారు నీ వైపు అలా చూస్తున్నారు, అంతగా మాయ చేసేసావా అంటూ వేళాకోళం చేయడం మొదలుపెట్టేశారు ఆమె కొలీగ్స్. వెనక్కి తిరిగి చూసిన ఆమెకి అప్పుడే నవ్వుకుంటూ హెల్మెట్ పెట్టుకుని బైక్ స్టార్ట్ చేసిన అతను కనిపించాడు. అది చూసి చిన్నగా నవ్వుకుని, అసలు ఈ పెళ్ళంటేనే ఒక మ్యాజిక్. నీ పెళ్ళి అయిన తర్వాత మీకు కూడా ఆ విషయం తెలుస్తుంది, కానీ వెళ్ళి వర్క్ చేసుకోండి అని వాళ్ళకి చెప్పి తాను కూడా తన వర్క్ ప్లేస్కి వెళ్ళిపోయింది ప్రసన్న. అలా రోజు కలిసి ట్రావెల్ చేయడం, కలిసి వంట చేయడం, కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోవడం. లేట్ నైట్ అవడంతో ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి గుడ్ నైట్లు చెప్పుకొని పడుకోవడం. ఇలా సాగిపోతూ ఉంది వాళ్ళ సంసారం. ఆ రోజు వీకెండ్ అవడంతో సోఫాలో కూర్చుని మంచి మ్యాచ్ ఉండడంతో అది పెట్టుకొని చూస్తూ ఉన్నాడు రుద్ర. అబ్బా, ఎప్పుడు చూసే మ్యాచే కదా, ఏదైనా మంచి సినిమా పెట్టొచ్చు కదా, మైండ్ రీఫ్రెష్ అయిపోవాలి అంటూ అక్కడికి వచ్చి అతనికి కాఫీ అందించింది ప్రసన్న. నో ఛాన్స్ పాప, ఈరోజు నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. పైగా ఈరోజు ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఇంకా ఎలాంటి పనులు పెట్టుకోదలుచుకోలేదు. ఇక్కడే సెటిల్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాను అంటూ చెప్పాడు రుద్ర. ఆ మాటతో కోపంగా అతని వైపు చూసింది. చేతులు రెండు బార్లాగా సోఫాపై జాపి చాలా రిలాక్స్డ్గా కూర్చుని టీవీ చూస్తూ ఉన్న అతన్ని చూసి, నువ్వు ఫిక్స్ అయిపోతే నేను ఫిక్స్ అయిపోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నావా అని అనుకుంటూ మెల్లిగా అతని దగ్గరికి వెళ్ళి అతని చేతిలో ఉన్న ఆ రిమోట్ తీసుకుని టీవీ ఆఫ్ చేసి, ఇప్పుడు బాగా చూడు ఫైనల్ మ్యాచ్ అంటూ అతనికి అందకుండా అక్కడ నుంచి పరుగు తీసింది ఆమె. ఏ రిమోట్ ఇవ్వు, మంచి సస్పెన్స్లో ఉంది మ్యాచ్ అంటూ ఆమె వెనకే పరుగు తీశాడు రుద్ర. అడిగినంత మాత్రాన్ని ఇచ్చేస్తాను అనుకుంటున్నావా అని అంటూ అతనికి దొరకకుండా నవ్వుతూ పరుగు పెడుతుంది ప్రసన్న. ఏ ప్రసు, ఆగు, మంచి మ్యాచ్ మిస్ అయిపోతున్నాం అంటూ ఆమె వెనకే పరుగు పెడుతున్నాడు అతను. అలా అతన్ని ఇల్లంతా తిప్పిస్తూ ఉంది ఆమె. అలా పరుగు పెడుతూ తన గదిలోకి వెళ్ళి లాక్ అయిపోయింది ఆమె. ఒక పక్కన బెడ్, మరొక వైపు గోడ ఉండడంతో ఎటు వెళ్ళాలో అర్థం కాక వెనక్కి తిరిగింది ఆమె. అప్పటికే ఆమెని చేరుకున్న అతను, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను, ఏది మర్యాదగా నా రిమోట్ నాకు ఇవ్వు అంటూ ఆమె దగ్గరికి అడుగులు వేశాడు అతను. అయ్యో, దొరికిపోయానా అని నీరసంగా పెట్టిన ఫేస్ని, అంత ఈజీగా దొరకను కదా అని వెంటనే ఫేస్లో ఫీలింగ్ మార్చేసి బెడ్ ఎక్కి అటువైపు పరిగెత్తాలని చూసింది ఆమె. అది వెంటనే గ్రహించి బెడ్ ఎక్కిన ఆమె కాలు పట్టుకొని ఒక్కసారిగా తన వైపు లాగాడు అతను. దాంతో వెనక్కి పడబోయింది ఆమె. వెంటనే రియాక్ట్ అయి ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమె పడకుండా గట్టిగా పట్టుకున్నాడు అతను. తన చేతుల్లో ఆమె అందంగా ఒరిగిపోయింది. ఒక్క క్షణం ఇద్దరికీ అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉన్నారు. తన పెద్ద పెద్ద కళ్ళతో అతనిని ఏదో మాయ చేస్తూ ఉంది ఆమె. ఆమె మొహం మీద అందంగా పరుచుకున్న శిరోజాలను తన చేతితో తీసి పక్కకి జరుపుతూ ఆమె అందాలను ఒక్కొక్కటిగా పట్టి పట్టి చూస్తూ ఉన్నాడు అతను. ఈ విశాలమైన నుదురు, మనసులో భావాలను ఎదుట వాళ్ళకి చాలా క్లియర్గా తెలియజేసేటట్లు ఉండే చక్కనైన కళ్ళు, సంపంగి రేకులా అందంగా వంపి తిరిగి ఉన్న ముక్కు, ఒక పక్కగా మెరుస్తూ ఆ ముక్కుకి మరింత అందం తెచ్చిపెట్టిన రెడ్ కలర్ స్టోన్ ముక్కు పుడక, నున్ననైన బుగ్గలు. అక్కడి వరకు బాగానే ఉంది. వాటిని చూసి మనసులోనే అందమైన కవిత్వం రాసేసుకుంటున్న అతనికి ఆ తర్వాత వాటిని అన్నిటినీ తలదన్నేలా అతన్ని అయస్కాంతంలా తన వైపు లాక్కుంటూ ఉన్న ఆమె అదురుతున్న పెదవులు. ఓ మై గాడ్, చెర్రీ పళ్ళులా ఉన్న ఈ పెదాలను ముద్దు పెట్టుకోకుండా ఉండాలి అంటే అది నా వల్ల కావడం లేదు. ఇదేంటి, మెల్లిమెల్లిగా కంట్రోల్ తప్పేస్తున్నట్లున్నాను అని అతను మనసులో అనుకుంటూ ఉండగానే అతని వైపు అలా సూటిగా చూడలేక సిగ్గుతో చిన్నగా కనురెప్పలు కిందకి దించేసింది ఆమె. అదే ఆమె తనకి ఇస్తున్న సిగ్నల్ అనుకున్నాడో ఏమో. మెల్లిగా ఆమె మొహం దగ్గరికి తన మొహాన్ని జరుపుతూ వద్దు అనుకుంటూనే ఆమె పెదవులను ఒక్కసారిగా తన పెదవులతో అందుకున్నాడు అతను. అది ఎక్స్పెక్ట్ చేసిందో లేదో తెలియదు, కానీ ఒక్కసారిగా అతని పెదవుల స్పర్శకి
షాక్ అయిన ఆమె తన కళ్ళు పెద్దవిగా తెరిచింది. ఎంతగా ముద్దు పెట్టుకున్నా కూడా తనివి తీరడం లేదు అతనికి. ఆ పెదవులు తీయని అమృతాన్ని అతనికి అందిస్తున్నాయో ఏమో వదలకుండా. ఆమె ఏమనుకుంటుందో అని ఏమాత్రం ఫీల్ అవ్వకుండా తన ముద్దులోని గాఢతను అంతకంతకి పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. అప్పుడే సడన్గా కాలింగ్ బెల్ మోగింది. దాంతో ఇద్దరూ కూడా వారు విహరిస్తున్న అందమైన లోకం నుండి ఒక్కసారిగా బయటికి వచ్చి కంగారుగా దూరం జరిగారు. ఒకరి వైపు ఒకరు చూసుకోలేని వింత పరిస్థితి అది. సిగ్గుతో ఒకరు, బిడియంతో మరొకరు తలలు వంచుకొని కొంచెం దూరంగానే నిలబడి ఉన్నారు. మళ్ళీ మోగింది ఆ కాలింగ్ బెల్. దానితో కంగారుగా అటువైపు వెళుతున్న అతనిని చూసి నేను తీస్తాను అంటూ అతనికన్నా ఒక అడుగు ముందు వేసి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసింది ఆమె. ఎదురుగా ఆమె అత్త, మామ. వాళ్ళని ఆ టైంలో అక్కడ చూడడంతో ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎలా రిసీవ్ చేసుకోవాలో ముందు తనకి తెలియకపోవడంతో కొంచెం కంగారు పడింది ప్రసన్న. అది గమనించి అమ్మా, నాన్న మీరేంటి ఇంత సడన్గా అంటూ పలకరించాడు రుద్ర. కోడలు పలకరించకపోవడంతో మొహం మార్చుకున్న రాజేశ్వరి ఏదో కొడుకుని చూడాలనిపించి వచ్చాంలేరా, ఏ రాకూడదా, ఇలానే వెళ్ళిపోమంటావా ఏంటి అంటూ కొంచెం పుల్లవిరుపుగా మాట్లాడింది. ఆమె ఎందుకు అలా మాట్లాడిందో అర్థం అవడంతో అదేంటత్తయ్య వెళ్ళిపోమని ఎందుకంటాము, మిమ్మల్ని చూసి మేము చాలా సర్ప్రైజ్ అయ్యాము, మీరు మాతో ఉంటే మాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంటుంది కదా అంటూ ఆమె చేతిలోని బ్యాగ్ చొరవగా అందుకుంది ప్రసన్న. ఆ మాటతో కొంచెం శాంతించిన రాజేశ్వరి లోపలికి వచ్చి కూర్చుని కొడుకుతో కోడలితో కబుర్లలో పడిపోయింది. ఆ రోజు వాళ్ళతో ఫుల్గా ఎంజాయ్ చేసి వాళ్ళకి నచ్చింది వండి పెట్టి వాళ్ళ దృష్టిలో ఒక మంచి కోడలుగా మార్కులు కొట్టేసింది ప్రసన్న. వేరువేరు గదుల్లో వేరువేరుగా సర్దుకున్న వాళ్ళ థింగ్స్ చూసి ఇదేంటి వాడొక గదిలో నువ్వొక గదిలో ఉంటున్నారా, ఇలా మీ బట్టలు కట్ట అన్నీ వేర్వేరుగా ఉన్నాయేంటి అంటూ అనుమానంగా అడిగింది రాజేశ్వరి. ఆ మాటతో కంగుతున్న రుద్ర ఆమెకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తల్లి వైపు అయోమయంగా చూస్తూ ఉన్నాడు. అప్పుడే కిచెన్ క్లీన్ చేసి బయటికి వస్తూ ఉన్న ప్రసన్నకి కూడా ఆ మాట వినిపించడంతో అలాంటిదేమీ లేదత్తయ్య, పడుకోవడం ఒకటే గదిలో, కానీ ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళేది ఒకటే టైం కదా, కాబట్టి రెడీ అవ్వడం కట్ట ఒకటే గదిలో ఇబ్బందిగా ఉంటుంది, అందుకే ఇద్దరికి వీలుగా ఉంటుందని సపరేట్గా సర్ది పెట్టాను. మీరు వచ్చినప్పుడు తప్ప ఆ రూమ్ కూడా ఎప్పుడు వాడేది లేదు కదా, మీకేమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి, నేను ఇప్పుడే నా థింగ్స్ అన్నీ తీసుకుని వెళ్ళి మా గదిలోకి తీసుకుని వెళ్ళిపోతాను అంటూ చెప్పింది ఆమె. ఆ మాట కొంచెం కన్విన్స్గానే ఉన్నా ఎక్కడో ఏదో అనుమానం. అవసరం లేదులే అమ్మా, 2 రోజులు ఉండిపోయేవాళ్ళం, మా గురించి మీ అలవాట్లు మార్చుకోవడం ఎందుకు కానీ త్వరగా మమ్మల్ని తాత మామల్ని చేయడం గురించి ఆలోచించండి, మాకు కూడా మనవాళ్ళతో ఆడుకోవాలని ఉంటుంది కదా అని ఇండైరెక్ట్గా తన ఇంటెన్షన్ చెప్పి అక్కడి నుంచి భర్తను తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది ఆమె. ఆ మాటతో భారంగా శ్వాస తీసుకుని వదిలి నా మొగుడికి నన్ను ముద్దు పెట్టుకోవడానికే 3 వారాల టైం పట్టింది, ఇంకా ముట్టుకోవడానికి మీకు మనవాళ్ళు ఇవ్వడానికి కనీసం 30 సంవత్సరాలైనా పట్టొచ్చు, అప్పటి వరకు మీరు ఉంటే మీ కోరిక తీరినట్లే అని మనసులో అనుకుని ఉసూరుమంటూ అతనున్న గదిలోకి వెళ్ళి బెడ్ మీద ఉన్న తలగడ తీసి కింద వేసింది ఆమె. అది చూసి కిందెందుకు, పైన పడుకో, బెడ్ పెద్దదే కదా, ఇద్దరికీ సరిపోతుంది అన్నాడు రుద్ర. కానీ నాకు కాలు వేసే అలవాటు ఉంది, మీకు ఇబ్బంది అవుతుందేమో అనుమానంగా అడిగింది ప్రసన్న. కొన్నిసార్లు ఇబ్బంది అయినా హాయిగానే ఉంటుంది చిన్నగా గొనిగాడు రుద్ర. ఏంటి అర్థం కాక మళ్ళీ అడిగింది ఆమె. ఏమీ లేదు, ఒక్కరోజుకే కదా, పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోతాను అంటున్నాను, నువ్వు పడుకో అంటూ కొంచెం పక్కకు జరిగి ఆమెకి తన పక్కన ప్లేస్ ఇచ్చాడు అతను. అది చూసి చిన్నగా నవ్వి బెడ్ ఎక్కి పడుకుంది ఆమె. ఆ నైట్ ఆమెను చూస్తూ అలా గడిపేశాడు అతను. ఆమెకి కూడా సరిగ్గా నిద్ర పట్టలేదు.
కానీ కళ్ళు తెరిస్తే కళ్ళ ముందు అతను ఉంటాడు. అతన్ని చూస్తే మనసులో ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తాయి. వాటి ఫలితం ఎలా ఉంటుందో ఏంటో అన్న భయంతో కళ్ళు తెరవలేదు. అంతే. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడూ లేటుగా లెగిసే రుద్ర ఆ రోజు కొంచెం ఎర్లీగానే లెగిసి ప్రశ్నకి అన్ని పనుల్లోనే హెల్ప్ చేశాడు. ఆమె పని మొత్తం ఫినిష్ అయ్యేసరికి నిద్ర లెగిశారు రాజేశ్వరి, మూర్తి వాళ్ళు. వాళ్ళకి కాఫీ ఇచ్చి, అది అత్తయ్య, ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. 11:30కి ఆ మీటింగ్ అయిపోతుంది. అది అవ్వగానే నేను ఇంటికి వచ్చేస్తాను. ఒక్క 2 గంటలు పర్మిషన్ ఇస్తే అంటూ కొంచెం తడబడుతూ భయంగా అడిగింది ఆమె. మీ ఆఫీస్కి నువ్వు వెళ్ళడానికి మా పర్మిషన్ ఎందుకమ్మా? నువ్వు హ్యాపీగా వెళ్ళు. మేము కూడా బయలుదేరే సమయం అయింది కదా అంది రాజేశ్వరి. ఆ మాటతో అయోమయంగా మొహమొహాలు చూసుకుని, ఏంటి అప్పుడే వెళ్ళిపోతారా? ఎక్కడికి? కొంచెం కంగారుగా అడిగాడు రుద్ర. అతని మొహంలో ఏదో తెలియని కంగారు కనిపిస్తూ ఉండడంతో, మేము వెళ్ళడం గురించి అటు ఉంచి, మేము వెళ్తాము అంటే నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావో దాని గురించి చెప్పు అంటూ అనుమానంగా అడిగింది రాజేశ్వరి. ఏముంది, మీరు అటు వెళ్ళగానే మేడం గారు ఇటు తన గదిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ నా గదిలోకి రాదు. అది నా బాధ అని మనసులో అనుకుని, అదేం లేదమ్మా, నిన్ననే కదా వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతాను అంటూ ఉంటే కొంచెం కంగారు పడ్డాను అంతే అన్నాడు రుద్ర. అంత కంగారు ఏమీ లేదు. మేము వచ్చింది నీకోసం కాదు. అన్నయ్య వాళ్ళు కూడా పక్కనే ఉంటున్నారు కదా. వదినకి డెలివరీ టైం దగ్గర పడింది. ఈ టైంలో తనని దగ్గరుండి చూసుకోవాలి. అందుకే అటు వెళుతుండ్రు, చూసి వెళ్దామని ఇటువైపు వచ్చాము అంతే అంటూ చెప్పింది రాజేశ్వరి. ఆ మాటతో అవునా అని నీరసంగా అన్నాడు అతను. ప్రతిదానికి ఎందుకురా అలా నిరసపడిపోతున్నావు? కొన్ని రోజులు ఈ నీరసం పక్కన పెట్టి జరగవలసిన పని గురించి ఆలోచించు అని అతని నెత్తి మీద ఒక్కటి ముట్టి వారితో బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరారు వాళ్ళిద్దరూ కూడా. ఆఫీస్లో దిగులుగా కూర్చుని ఉన్న రుద్రని చూసి, ఏమైందిరా, ఎందుకు అంత దిగులుగా కూర్చున్నావు అంటూ అడిగాడు ప్రమోద్. ఏమీ లేదురా, రాత్రి మీ చెల్లికి ముద్దు పెట్టాను చెప్పాడు రుద్ర. సిగ్గు లేదారా నీకు? పడక గదిలో ప్రత్యేకంగా మీ ఇద్దరు మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇలా పబ్లిక్తో ఎవరైనా మాట్లాడతారా అంటూ కోపంగా అడిగాడు ప్రమోద్. అతని వైపు కొంచెం సీరియస్గా చూసి, బాబు బంగారం, నువ్వు అంతగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు ఇక్కడ. జస్ట్ ముద్దు మాత్రమే పెట్టాను, అది కూడా పెళ్ళైన 3 వారాలకి అన్నాడు రుద్ర. ఏంటి బాబు, పెళ్ళైన 3 వారాలకి పెళ్ళాన్ని ముద్దు పెట్టుకున్నావా? మహానుభావుడురా నువ్వు. నీకు గుడి కట్టి పూజ చేసినా తప్పులేదు అన్నాడు ప్రమోద్. ఆ మాటకి తిడుతున్నాడో పొగుడుతున్నాడో తెలియకపోవడంతో సీరియస్గా అతని వైపు చూశాడు రుద్ర. అతని చూపుని ఏమాత్రం పట్టించుకోకుండా, అవును, నీకు ఈ మదర్ తెరిసా అనాథాశ్రమం ఎక్కడుందో తెలుసా అంటూ అడిగాడు ప్రమోద్. తెలుసు, ఎందుకు అడిగాడు రుద్ర. ఏమీ లేదు, ఈ మధ్యన అక్కడికి అనాథ పిల్లలు చాలామంది వచ్చారంట. నీకు ఫ్రీ టైం ఎప్పుడో చెప్తే ఒకసారి వెళ్ళి ఆ పిల్లల్ని చూసొద్దాం అన్నాడు ప్రమోద్. అనాథ పిల్లలా? వాళ్ళకి భోజనాలు, బట్టలు ఇలాంటివి ఏమైనా స్పాన్సర్ చేయాలి అనుకుంటున్నావా ఏంటి అనుమానంగా అడిగాడు రుద్ర. చెయ్యాలి అనుకుంటున్నాను, కానీ నువ్వు అనుకున్నట్లు భోజనాలు, బట్టలు ఇలాంటివి కాదు. పాలిచ్చే తల్లి, లాలించే నాన్న, వీళ్ళిద్దరిని స్పాన్సర్ చేయాలి అనుకుంటున్నాను చెప్పాడు ప్రమోద్. ఏంటి, అమ్మా నాన్ననా? ఎవర్రా వాళ్ళు? ఎవరికైనా పిల్లలు లేకపోవడంతో అనాథ పిల్లల్ని పెంచుకోవాలి అని అనుకుంటున్నారా ఏంటి అడిగాడు రుద్ర. పిల్లలు లేకపోవడంతో కాదు బాబు, పిల్లల్ని కనే ఉద్దేశం లేకపోవడంతో. మీ ఇద్దరికీ ఈ జన్మలో ఒకటయ్యే ఆలోచన లేదు కదా, కాబట్టి ఇప్పుడప్పుడే మీకు పిల్లలు పుడతారు అని నమ్మకం కూడా లేదు. కావున ముందస్తు జాగ్రత్తగా ఒక పిల్లవాడిని తీసుకుని దత్తత తెచ్చుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఎలా ఉంది నా ఐడియా అంటూ అడిగాడు ప్రమోద్. అతని వైపు చిరాగ్గా చూసి, చాలా చెత్తగా ఉంది. పిల్లలు లేకపోతే పెంచుకోవడంలో అర్థం ఉంది, కానీ ఇలా నువ్వు చెప్పిన దాంట్లో అసలు అర్థమే లేదు అని కోపంగా రుద్ర అనడంతో, అసలు నీ ప్రాబ్లం ఏంట్రా?
నువ్వు ఇంకా ఆ అపర్ణని మర్చిపోలేకపోతున్నావా? అందుకే మా చెల్లికి దగ్గరవ్వడం లేదా? అంటూ అనుమానంగా అడిగాడు ప్రమోద్. అతని వైపు సూటిగా చూస్తూ, అపర్ణనా? అదెవత్తి? నీకు బాగా తెలిసేంట్రా ఆ అమ్మాయి? అంటూ అడిగాడు రుద్ర. అబ్బో! వీడు చాలా ముందుకు వెళ్ళిపోయాడుగా అని మనసులో అనుకుని, ఆమె అడిగినా ఎవరో తెలీదు అన్నప్పుడు తెలిసిన ఆవిడతో కలిసి కాపురం చేయడం నేర్చుకో. లేదు అంటే బ్రతికినంతకాలం బ్రహ్మచారి జీవితమే అని చెప్పి తన వర్క్ ప్లేస్కి వెళ్ళిపోయాడు ప్రమోద్. దానితో ఆలోచనలో పడ్డాడు రుద్ర. ఈ విషయం తనతో ఎలా అయినా డిస్కస్ చేయాలి. తనని పూర్తిగా నా దాన్ని చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని తనకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో, ఎలా అయినా సరే తనకి అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకుంటూ ఆ రోజంతా గడిపేశాడు అతను. ఆ రోజు ఈవినింగ్ అతని ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ప్రసన్న ఇంటికి రాలేదు. మేడం రావడానికి చాలా లేట్ అవుతుందేమో అని అనుకుని ఇంట్లో పనులన్నీ చేసి ఆమె కోసం వేడివేడిగా ఫుడ్ ప్రిపేర్ చేశాడు రుద్ర. అప్పటికి టైం 7:30 అవుతుంది. అయినా కూడా ప్రసన్న రాలేదు. ఇదేంటి, తను ఈ టైంకి వచ్చేయాలి, ఒకవేళ లేట్ అయితే కాల్ చేసి చెప్తుంది కదా, మరి ఏమీ చేయలేదేంటి అని అనుకుంటూ తన ఫోన్ తీసుకుని ఆమెకి కాల్ చేశాడు. స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది. దాంతో ఏదో అనుమానం రావడంతో వెంటనే ఆమె ఆఫీస్కి బయలుదేరాడు అతను. లేదు సార్, మేడం ఆఫీస్ వదలగానే వెళ్ళిపోయారు అంటూ చెప్పాడు అక్కడ పనిచేస్తున్న వాచ్మ్యాన్. ఏంటి, వెళ్ళిపోయిందా? కానీ ఇంటికి రాలేదు కదా, మరి ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటున్న అతనికి ఏదో అనుమానం రావడంతో ప్రసన్న వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశాడు. డైరెక్ట్గా వాళ్ళకి ముందే విషయం అడిగితే కంగారు పడతారు అని వాళ్ళతో నార్మల్గా మాట్లాడుతూ ఉండగా, ఒకసారి ప్రసన్నకి ఇవ్వండి బాబు, ఈరోజు అస్సలు కాల్ చేయలేదు తను అని వాళ్ళ అమ్మ అనడంతో ఆమె అక్కడికి కూడా వెళ్ళలేదు అన్న కన్ఫర్మేషన్కి వచ్చేసింది రుద్రకి. అది అత్తయ్య గారు, నేను బయట ఉన్నాను, తన ఇంట్లో ఉంది, ఇంటికి వెళ్ళగానే కాల్ చేయిస్తాను అంటూ చెప్పి కాల్ కట్ చేసిన అతనికి అసలు ఏమీ అర్థం కావడం లేదు. తను పుట్టింటికి కూడా వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళింది? పోనీ మా ఇంటికి ఏమైనా వెళ్ళిందా? ఆహా, లేదు లేదు, అమ్మ వాళ్ళు కూడా ఇంటి దగ్గర లేరు కదా, అలాంటప్పుడు తను ఇంటికి ఎందుకు వెళుతుంది? అక్కడికి కూడా వెళ్ళి ఉండదు. అంటే ఇంటికి వచ్చే దారిలో తనకేమైనా ప్రమాదం అన్న ఊహ అతని బ్రెయిన్లోకి రాగానే ఒక్క క్షణం కంగారు వచ్చేసింది. లేదు, తనకి ఏమీ జరగదు, ఏమీ జరగకూడదు, తను ఎప్పటికీ క్షేమంగా ఉండాలి, ఉంటుంది కూడా అని అనుకుంటూ తన బైక్ స్టార్ట్ చేసి ఆ ఆఫీస్ నుండి తమ ఫ్లాట్కి వచ్చే దారి మొత్తం ఆమె కోసం వెతుకుతూనే ఉన్నాడు అతను. కానీ ఎక్కడా కూడా ఆమె జాడ తెలియలేదు. ఇంకా తప్పక ప్రమోద్కి కాల్ చేశాడు. విషయం ఏంటో తెలుసుకుని, యూ డోంట్ వరీరా, అది ఎక్కడికి వెళ్ళదు, నువ్వు ఇంటికి వెళ్ళు, అదే వచ్చేస్తుంది, నేను కూడా తనకి తెలిసిన ఫ్రెండ్స్కి కాల్ చేసి విషయం కనుక్కుంటాను అంటూ ఆమెకి ధైర్యం చెప్పాడు ప్రమోద్. కానీ అతని మనసులో కూడా ఏదో భయం. లేదురా, తను లేకుండా నేను ఇంటికి వెళ్ళలేను, ఒక్కసారి తన క్లోజ్ ఫ్రెండ్స్కి కాల్ చేయి, అక్కడ ఉంటే నేను వెళ్ళి తనని తీసుకునే ఇంటికి వెళ్తాను అంటూ చెప్పాడు రుద్ర. ఆ మాటతో చిన్నగా నవ్వుకుని, ఒరే ఇడియట్, నీ మనసులో తనపై పెంచుకున్న ప్రేమ వల్ల నీకు ఇంత భయం వేస్తుంది, కానీ యాక్చువల్గా ఇది భయపడవలసిన విషయం కాదు. ఏదో పార్టీ లేదా ఫంక్షన్ లాంటివి ఉంటే అక్కడికి వెళ్ళి ఉంటుంది, నీకు చెప్పడం మర్చిపోయి ఉంటుంది అంతే తప్ప తనకేమీ కాదురా, నాకు తెలిసి ఇప్పటికీ తన ఇంటికి వచ్చేసి ఉంటుంది కూడా, ఒకసారి నువ్వు వెళ్ళి చెక్ చేసుకో అన్నాడు ప్రమోద్. ఆ మాటతో సరే, ఇంటికి వెళ్ళి చూస్తాను అని అంటూ బైక్ స్టార్ట్ చేసుకుని ఫ్లాట్కి వెళ్ళాడు అతను. బైక్ పార్క్ చేస్తూ ఉన్న అతని దగ్గరికి వచ్చి, ఎక్కడికి వెళ్ళిపోయారు సార్, మీ గురించి మేడం ఎన్నిసార్లు అడిగారో తెలుసా, ఎక్కడికి వెళ్ళారు, ఆఫీస్ నుంచి ఎప్పుడు వచ్చారు, మీకు ఏమైనా చెప్పారా అని చాలా ఎంక్వైరీ చేశారు. మేడం ఫోన్ పోయిందంట సార్, పాపం కాల్ చేద్దాము అంటే మీ నెంబర్ ఫోన్లో ఉంది కానీ బ్రెయిన్లో లేదు, నీ దగ్గర ఏమైనా ఉందా అంటూ అడిగారు కూడా, నా దగ్గర కూడా లేకపోవడంతో ఏమీ చేయలేకపోయాను సార్ అంటూ అక్కడ ఉన్న వాచ్మెన్ చెప్పడంతో, ఏంటి, ప్రసన్న వచ్చేసిందా,
అంటూ కంగారుగా అడిగాడు రుద్ర. అవును సార్, ఎప్పుడో వచ్చేశారు అని వాచ్మెన్ చెప్పడంతో తనను వెంటనే చూడాలి అని అక్కడి నుంచి పరుగు అందుకున్నాడు అతను. అప్పటి వరకు చాలా కష్టంగా కొట్టుకుంటున్న అతని గుండె ఇప్పుడు ప్రశాంతంగా కొట్టుకుంటుంది. ఆమెకేమీ కాలేదు అన్న అతని ఆలోచన అతని మైండ్కి చాలా రిలాక్సేషన్ ఇచ్చింది. అంతకన్నా ముఖ్యంగా అప్పటి వరకు విలవిల్లాడిపోయిన అతని మనసు ఆమె వచ్చేసింది అని తెలియడంతో ఇప్పుడు కొంచెం సంతోషంగా ఉంది. కాలింగ్ బెల్ సౌండ్ వినిపించడంతో టేబుల్పై ఫుడ్ డిష్లు అరేంజ్ చేస్తూ ఉన్న ప్రసన్న వచ్చేసినట్లున్నాడు. నేను తనకిస్తున్న ఈ సర్ప్రైజ్ చూసి తను చాలా థ్రిల్ అయిపోతాడు అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుని తనలో ఉన్న కంగారుని తగ్గించుకుని ఒకసారి అద్దంలో తనను తాను చూసుకుని గోల్డ్ కలర్ శారీలో వైట్ స్టోన్తో ఉన్న చిన్న నెక్లెస్ పెట్టుకుని చాలా స్టైల్గా మరింత మోడర్న్గా రెడీ అయిన తన లుక్ని ఒకసారి చూసుకుని అంతా ఓకే అనుకుని డోర్ ఓపెన్ చేసి అంత అందంగా అతని కోసం రెడీ అయ్యి అతని వైపు చూడాలి అంటే ఏదో తెలియని సిగ్గుగా ఉండడంతో తల వంచుకుని నిలబడింది ఆమె. అప్పుడే ఆమె ఊహించిన విధంగా చాలా గట్టిగా పగిలింది ఆమె చెంప. దాంతో అదిరిపడి చెంప మీద చేయి పెట్టుకుని తల ఎత్తి అతని వైపు చూస్తూ ఉన్న ప్రసన్న కళ్ళలో ఆమెకు తెలియకుండానే కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆమె వైపు చాలా కోపంగా చూస్తూ, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? వెళ్లే ముందు చెప్పాలి, చెప్పి వెళ్ళాలని తెలియదా నీకు? నీకోసం పిచ్చివాళ్ళ రోడ్లు పట్టుకుని ఎలా తిరుగుతున్నానో తెలుసా అంటూ ఆమెపై అరిచాడు రుద్ర. అది బర్త్డే అని ప్రసన్న ఏదో అంటూ ఉంటే ఆమె కళ్ళలో నీళ్లు చూసిన రుద్రకి కూడా కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె తల వెనుక చెయ్యి వేసి ఆమె తలని తన గుండెల్లో దాచేసుకుంటూ, భయం వేసిందిరా, చాలా భయం వేసింది. నీకేమైనా జరిగి ఉంటుందా అన్న ఊహని కూడా తట్టుకోలేకపోయాను. ఆ కోపంలోనే కొట్టేశాను, అంతే తప్ప నిన్ను కొట్టాలని కాదు. ఐఎమ్ సారీ ప్రసు, ఐఎమ్ వెరీ వెరీ సారీ అని వణుకుతున్న గొంతుతో అతను చెప్తూ ఉంటే అతని మనసులో తనపై పెంచుకున్న ప్రేమ ఆమె మనసుకి అర్థమైంది. దాంతో ఏడుస్తూ అతని గట్టిగా కౌగిలించుకుని, ఐ లవ్ యూ రుద్ర, ఐ లవ్ యూ సో మచ్, నీ ప్రేమ మొత్తం నాకే కావాలి అంటూ అతని కౌగిలిలో ఒదిగిపోయింది ఆమె. ఆ మాట ఆమె నోటి నుండి వింటూ ఉంటే ఏదో తెలియని ఆనందం, ఏదో జయించిన సంతోషం. మెల్లిగా ఆమె మొహాన్ని తన చేతిలోకి తీసుకుని తన పెదవులతో ఆమె పెదవులను అందుకుని చాలా సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు రుద్ర. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రమోద్ వాళ్ళు అలా ముద్దు పెట్టుకోవడం చూసి వీడికి ఇంకా దత్తత తీసుకునే అవసరం లేదు అని మనసులో అనుకుని సంతోషంగా ఫీల్ అవుతూ డోర్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళిపోయాడు. అతను ఒక 2 నిమిషాలు అలా ముద్దు పెట్టుకున్న తర్వాత కొంచెం ఆమె మొహానికి తన మొహానికి దూరం జరిపి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఇక్కడి వరకు ఎలాగో వచ్చేసా, మిగతా పని కూడా కానిచ్చేస్తే బాగుంటుందేమో కైపిగా ఆమెను చూస్తూ అడిగాడు అతను. ఆ మాటకి చిన్నగా సిగ్గుపడుతూ, కానిచ్చేయొచ్చు, కానీ ఈరోజు నీ బర్త్డే అని నేను చాలా అరేంజ్మెంట్స్ చేసుకున్నాను, అవి వేస్ట్ అయిపోతాయేమో అంది ఆమె. దానితో ఆమె వెనక ఉన్న డెకరేషన్ అంతా చూసి చిన్నగా నవ్వుకుని, ఏమీ వేస్ట్ కావు, నా బర్త్డేకి ఇంకా టైం ఉంది కదా, ఈ లోపల పని అయిపోతుంది, బర్త్డే చేసుకునే ముందు నాకు గిఫ్ట్ కావాలి అని అంటూ ఆమెని తన చేతిలోకి ఎత్తుకుని తన గదిలోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కగా చేరిపోయాడు అతను. అతన్ని చూడాలి అంటే సిగ్గుగా అనిపించడంతో మొహం పక్కకు తిప్పుకొని చిన్నగా నవ్వుతూ ఉంది ఆమె. ఆమె మీద చెయ్యి వేసి ఆమె మెడవంపుల్లో చిన్నగా ముద్దులు పెట్టుకుంటూ ఆమె ఎద అందాలను దాస్తూ ఉన్న చీర పవిటని తొలగించి ఆత్రంగా వాటిని అందుకున్నాడు అతను. అతను చేస్తున్న పనులు మనసుకు చాలా నచ్చుతూ ఉండడంతో నవ్వుతూ అతని కళ్ళలోకి కైపుగా చూస్తూ అతన్ని అల్లుకుపోయింది ఆమె. దానితో మరింత రెచ్చిపోయిన అతను ఆమె పైకి చేరిపోయి అందంగా వంపు తిరిగి తన కళ్ళని బాగా ఆకర్షిస్తూ ఉన్న ఆమె నడుము భాగాన్ని తన సున్నితమైన ముద్దలతో నింపేసి తన చేతులతో నలిపేస్తూ ఆమె యథ అందాలను తన నోటితో అందుకున్నాడు. దానితో తీయనైన మూలుగులు ఆమె నోటి నుండి రావడం మొదలయ్యాయి. అది అతనిలో కోరికను మరింత పెంచేస్తూ ఉండడంతో తమ కలయికకి అడ్డుగా ఉన్న బట్టలను తొలగించి నగ్నంగా ఉన్న ఆమె శరీరాన్ని ఆతృతగా తడిమేస్తూ ఆమె శరీరంలో ప్రతి భాగాన్ని తన చేతులతో నలిపేస్తూ
ఆమెలో తను కలిసిపోయి తనలో ఆమెని కలిపేసుకున్నాడు. అతను బర్త్డే కన్నా ముందే గిఫ్ట్ అందుకున్న ఆ బర్త్డే బాబు నైట్ 12 వరకు ఆమె శరీరంతో ఎంతో ఆడుకుని ఆ తర్వాత కేక్ కట్ చేసి తన పుట్టినరోజుని సరికొత్తగా తన మనసుకు నచ్చిన మనిషితో సంతోషంగా జరుపుకున్నాడు. ఆ రోజు నుంచి వారి జీవితంలో సంతోషాలు ఆనందాలతో పాటు అప్పుడప్పుడు అలకలు గొడవలు కూడా జరుగుతూ ఏది జరిగినా ఒకరిగా మిగిలిపోయి ఒక కంప్లీట్ ఫ్యామిలీగా ఏర్పడింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వన్ డే స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇలాంటి మంచి స్టోరీతో మరొక్కసారి కలుసుకుందాం. ఇలాంటి మంచి స్టోరీస్ మీకు ఇంకా వినాలని ఉంటే ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ని పై క్లిక్ చేసి నా స్టోరీస్ని కంటిన్యూగా వింటూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.